మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం వారందరం కలిసి చెప్పే విషయం ఏమంటే, ఈ బత్తలపల్లి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ ఫెనిక్స్ గ్లోబల్ స్కూల్ అనే దానికి ఏర్పాటు చేయడానికి ముందుగా యాజ్ పర్ GOMS నంబర్ 1 అండ్ సమ్ కోర్ట్ ఆర్డర్స్, అట్లనే కమిషనర్ గారి ఆర్డర్స్ కూడా నియర్ బై స్కూల్స్ నుంచి NOC తీసుకోవాలి అనే రూల్ ఉంది. కానీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు అదన్నీ పట్టించుకోకుండా మేము ఎన్ని వినతులు ఇచ్చినప్పటికీ వాళ్ళు అనుమతుల్ని ఆ స్కూల్ వాళ్ళకి అందజేయడం జరిగింది. మేము దీని విషయం మాకు ఇట్లాంటి అనుమతులు వీళ్ళు NOC తీసుకోకుండానే మీరు అనుమతులు ఇవ్వద్దు అనే విషయాన్ని MEO గారి దృష్టికి, DEO గారి దృష్టికి, మళ్ళీ కలెక్టర్ గారి దృష్టికి అందరికీ చాలాసార్లుగా తెలిపి ఉన్నాం. దీనితో వాళ్ళకి మా నుంచి NOC అవసరము అనే విషయం అర్థమైన తర్వాత ఈ ఫినిక్స్ గ్లోబల్ స్కూల్ వాళ్ళు వేరే వాళ్ళని ప్రోత్సహించి మా స్కూల్స్ మీద RTA యాక్ట్ ప్రకారం పిటిషన్లు వేయిస్తూ రకరకాల డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్లు చేస్తూ మా మీద చివరికి వీటన్నిటినీ ఆపేయాలి అంటే మీరు ఆ స్కూల్ వాళ్ళకి NOC ఇవ్వాలి అనే విషయాన్ని మాపై ఒత్తిడి తెచ్చి మమ్మల్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇది ఒకసారి సమిష్టిగా MEO గారి ముందు జరిగిన మీటింగ్లో ఆ స్కూల్ వాళ్ళు కూడా దీన్ని ధృవీకరించి ఉన్నారు. అంటే మేమే వాళ్ళతోటి మీ మీద పిటిషన్లు వేయించాము, మీరు NOC ఇవ్వకపోయినట్లయితే ఇంకా ఉధృతిగా చేస్తాము అని చెప్పి ఉన్నారు కూడా. అదే RTA యాక్ట్ పైన వినయ్ కుమార్ అని ఆయన నాకు RTA యాక్ట్ కింద నోటీసులు ఇచ్చడం జరిగింది. MEO గారి చేత నోటీసులు పంపడం జరిగింది. మేమైతే నోటీసులకి ఎలాంటి మేము సమాధానం ఇవ్వకూడదు అనుకున్నాం. కానీ MEO గారు మా పైన బలవంతంగా ఒత్తిడి చేసి 3 రోజుల లోపల మీరు అందుకు సంబంధించినటువంటి నోటీస్ సంబంధించినటువంటి దానికి మీరు సరైనటువంటి సమాచారం ఇవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారని చెప్పేసి MEO గారు మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా వినయ్ కుమార్ గారు ఎవరైతే RTA యాక్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి, మీరికైనా ఆ స్కూల్కి ఏదైతే ఫెనిక్స్ గ్లోబల్ స్కూల్ ఉందో ఆ స్కూల్కి మీరు NOC ఇవ్వకపోతే నీ పైన SC యాక్ట్ కేసు కూడా పెడతాం. అదే కాకుండా మిగతా స్కూళ్ళ పైన కూడా మేము దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు NOC ఇవ్వాల్సిందే. ఆ స్కూల్కి NOC ఇస్తేనే మీరు బత్తలపల్లి మిగతా స్కూళ్ళు నడుగుతాయి, లేదంటే మిగతా స్కూళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు మేము సృష్టిస్తాము అని చెప్పేసి మా పైన కంటాపతంగా అనేక సార్లు మా పైన ఒత్తిడి తేవడం జరిగింది. వినయ్ కుమార్ గారు కానివ్వండి, మరి అదే యాజమాన్యం కానివ్వండి, యాజమాన్యం గారు మా దగ్గరికి వచ్చి మా పాఠశాలలోకి వచ్చి మా పైన ఒత్తిడి తెచ్చి మా పైన అనేకమైనటువంటి మాటలు దుర్భాషలాడడం జరిగింది. మరి నిన్న కూడా మేము కృష్ణ గారి స్కూల్కి వెళ్ళి ఆయన స్కూల్లోకి నిన్న కూడా RTA యాక్ట్ కింద మళ్ళీ బస్సుల పైన రావడం జరిగితే ఆ పాఠశాలల పైకి మేము సరే రోజు ఈ విధంగా ఇస్తూ ఉంటే మేము నిన్న స్థానికమైనటువంటి నాయకులను తీసుకెళ్ళి అదే స్కూల్లో విషయం అడగడానికి వెళితే మా పైన దాడి చేసినారన్నటువంటి విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా హేతుకరమైనటువంటి విషయం. ఈ విధంగా మాట్లాడము చాలా అన్యాయం అని విన్నవించడం జరుగుతున్నది. నేటికి ఈ పాఠశాల వారి అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తూ రకరకాలైనటువంటి ఆరోపణలు మా పైన చేస్తూ చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి మేము విద్యాశాఖ అధికారులైనటువంటి MEO గారికి ఆ పాఠశాలను తనిఖీ చేయమని కోరగా రెండోసారి కూడా దాన్ని తనిఖీ చేసి సీజ్ చేయడం జరిగింది. కానీ వారు మాత్రం యథావిధిగా మరుసటి రోజు నుండినే పాఠశాల నిర్వహించడం జరుగుతుంది. అలాగే బత్తలపల్లిలో ఎన్రోల్ అయినటువంటి విద్యార్థులను వేరే జిల్లాల్లో UDAS రాజమండ్రి, బొబ్బిలి, విజయనగరం ఇలాంటి నగరాల్లో ఉన్నటువంటి పాఠశాలలో UDASని ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని బత్తలపల్లి గ్రామంలో చదువుతున్నటువంటి పిల్లల్ని రకరకాలైనటువంటి వేరే వేరే జిల్లాల్లో అక్కడ ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆ పాఠశాల నడుపుతున్న స్కూల్ బస్ కూడా నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఇక్కడ ఉంటుంది. వారు సృష్టిస్తున్న సమస్యల గురించి, తర్వాత వారికి అనుమతులు లేకుండా మాపై దుష్ప్రచారం చేయడం విషయం గురించి నిన్న మేమందరం వెళ్ళి వారి దృష్టిలో పెట్టడం జరిగింది. వారు వాటిని సరిదిద్దుకోవడం మానేసి మా మీద మరింత దుష్ప్రచారం మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు. సో తల్లిదండ్రులకి, విద్యాశాఖ వారికి మేము విన్నవించుకునేది ఏంటంటే, దీనిపై తగు విచారణ పూర్తి స్థాయిలో త్వరలో పూర్తి చేసి తల్లిదండ్రులకు నిజాలు వెల్లడించి వారి నుంచి తల్లిదండ్రులని మోసగింపబడకుండా కాపాడాలని విన్నవించుకుంటున్నాం.